వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. మనం ఇంటర్మీడియట్ 1Aలో ట్రిగోనమెట్రీ 6F ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో సెకండ్ ప్రాబ్లమ్ ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. ఒకసారి చూడండి సొల్యూషన్. ఎల్హెచ్ఎస్ ఏముంది? cos 2a మైనస్ cos 2b ప్లస్ cos 2c. ఇది ఎల్హెచ్ఎస్ మా. ఫస్ట్ ఈ టూ చూస్తే మనకి ఏం ఐడియా వస్తుంది? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ దిస్ టూ టర్మ్స్ మా? కాస్ సి మైనస్ కాస్ డి. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఏంటి? కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఈక్వల్ టు మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. దిస్ ఈజ్ ఫార్ములా. ఇది మనకు ఫార్ములా. నా దీని మెథడ్లో మనం రాద్దాం. ఏమవుతుంది? మైనస్ 2 సైన్ 2a ప్లస్ 2b బై 2 సైన్ 2a మైనస్ 2b బై 2. ఓకే, కంప్లీట్. నౌ ప్లస్ కాస్ 2c ప్లస్ కాస్ 2c. కాస్ 2cని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసినాం. ఇక్కడ చూడండి, ఈ న్యూమరేటర్లో 2 కామన్ తీస్తే 2 వస్తుంది. ఆ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈయన క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఓకేనా? 2 ఇక్కడ క్యాన్సిల్ చేసేసినాం. మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బి మా. రిమైనింగ్ ఏం మిగిలిందంటే మనకు ఏ ప్లస్ బి మిగిలింది. ఇక్కడ సైన్ ఏ మైనస్ బి మిగిలింది. ఇక్కడ దీన్ని చూస్తే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో ఉంది, ఇది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో ఉంది. సో కాస్ 2θ ఫార్ములా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ తీసుకుందాం. ఒకవేళ ఇది కాస్ కానీ ఇది కాస్ కానీ ఉంటే ఇదే కాస్ 2θను ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ తీసుకునే వాళ్ళం. సో ఈ బోత్ కేసెస్ సైన్ కాబట్టి ఇది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోనే తీసుకుందాం. సో ఇక్కడ ఏమని రాయొచ్చు? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సీమా. కాస్ 2θ ఫార్ములా ఏంటి అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి. ఇదే దాన్ని ఇట్లా రాద్దాం. మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బిని రీప్లేస్ చేస్తున్నా. ఏమని రాయొచ్చు? యాంగిల్ సమ్ ప్రాపర్టీ నుంచి 180 మైనస్ సి అని రాయొచ్చు. ఇది 180 మైనస్ సి, 180 మైనస్ సి. ఓకే, సైన్ ఏ మైనస్ బి సేమ్ రాసేసినాం. సైన్ ఏ మైనస్ బి రైట్ ద సేమ్ మా. నా ఇక్కడ ఫస్ట్ ఈ టర్మ్ రాస్తున్నా, 1 లాస్ట్కి రాస్తున్నా. మైనస్ 2 సైన్ స్క్వేర్ సి ప్లస్ 1. ప్లస్ 1 అనేది ఇక్కడ పాజిటివ్, 2 సైన్ స్క్వేర్ సి అనేది నెగిటివ్. 2 సైన్ స్క్వేర్ సి నెగిటివ్గానే రాసిన, 1 పాజిటివ్గానే రాసేసినాం. ఓకే, క్లియర్ అనుకుంటా. నా మైనస్ 2 ఇది 180 మైనస్ సి అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది మా? దట్ ఈస్ హ్యావింగ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ మా. సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి సైన్ అనేది ఆ క్వాడ్రంట్లో పాజిటివ్. 180 ఉన్నప్పుడు సైన్ చేంజ్ అవుతుంది అంటే దెర్ ఈజ్ నో చేంజ్. సో అట్లనే రాద్దాం, సైన్ సి అవుతుంది. ఓకే, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం, సైన్ ఏ మైనస్ బి. ఓకే, క్లియర్. నౌ మైనస్ 2 సైన్ స్క్వేర్ సిని కూడా అలాగే రాద్దాం. మైనస్ 2 సైన్ స్క్వేర్ సి ప్లస్ 1 యాజ్ ఇట్ ఈస్గా రాసినాం. ఇప్పుడు ఏం చేద్దాం? మైనస్ 2 సైన్ సిని కామన్ తీస్తున్నా. ఇక్కడ చూడండి, ఇదంతా కలిసి ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. టోటల్ దేర్ ఆర్ 3 టర్మ్స్. మొత్తం అక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి మైనస్ 2 సైన్ సిని కామన్ తీస్తున్నాం. ఇంకేం మిగులుతుంది? సైన్ ఏ మైనస్ బి మిగులుతుంది. ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఎందుకు? మైనస్ అనేది కామన్ తీసినాం. సో టేకెన్ మైనస్ కామన్ మా. సో రిమైనింగ్ విచ్ వన్ మా? 2 సైన్ సి. దేర్ ఆర్ టోటల్లీ 2 సైన్ స్క్వేర్ సి మా. అక్కడ మొత్తం ఏమున్నాయి? 2 సైన్ స్క్వేర్ సి. సైన్ స్క్వేర్ సిలు 2 ఉన్నాయి. సో మనం ఒక సైన్ సిని కామన్ తీస్తే ఇంకొక సైన్ సి ఉంటుంది. సో రిమైనింగ్ ఏంటి? సైన్ సి ప్లస్ 1. 2 అనేది కామన్ తీసినాం, మైనస్ కామన్ తీసినాం, 1 సైన్ సిని కామన్ తీస్తే ఇంకొక సైన్ సి మిగులుతుంది. సో 1 సైన్ సి ఇస్ టేకెన్ కామన్ మా. రిమైనింగ్ 1 మోర్ సైన్ సి. ఓకే, క్లియర్. నౌ
Now continuation ma, minus 2 sin c, minus 2 sin c taken common ma, sin a minus b, దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం. ఇయర్ ప్లస్ sin c లో c ని రీప్లేస్ చేస్తున్నామా, మనకు యాంగిల్ సమ్ ప్రాపర్టీ తెలుసు కదా, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 అయితే c ఈక్వల్ టు ఏమవుతుంది, 180 మైనస్ a ప్లస్ b అవుతుంది. సో సి ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేయొచ్చు, 180 మైనస్ a ప్లస్ b అని రాయొచ్చు. సో సి ప్లేస్ను రీప్లేస్ చేస్తున్నా, సైన్ 180 మైనస్ a ప్లస్ b, 180 మైనస్ a ప్లస్ b ఓవర్ ప్లస్ 1 రైట్ ద సేమ్. ఓకే, ప్లస్ 1 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మైనస్ 2 సైన్ సి, మైనస్ 2 సైన్ సి, దీన్ని అలాగే రాద్దాం, సైన్ ఏ మైనస్ బి ప్లస్ 180 మైనస్ టీటా మా, హ్యావింగ్ విచ్ క్వాడ్రంట్ మా, సెకండ్. సెకండ్లో సైన్ ఏంటి, పాజిటివ్, సో పాజిటివ్ నంబర్, 180 ఉన్నప్పుడు నో చేంజ్, సో ఏ ప్లస్ బి ప్లస్ 1 ఈక్వల్ టు మైనస్ 2 సైన్ సి, ప్లస్ ఫస్ట్ రాద్దాం, మైనస్ తర్వాత రాద్దాం. సో ఏమని రాద్దాం, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ప్లస్ 1. ఓకే, దీన్ని చూసి సేమ్ ఐడియా వస్తుంది చూడండి, సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి ఏంటి ఫార్ములా, 2 సైన్ ఏ కాస్ బి, ఆ ఫార్ములా రాద్దాం. ఇక్కడ మైనస్ 2 సైన్ సి సేమ్ రాద్దాం, ఇక్కడ 2 సైన్ ఏ కాస్ బి ప్లస్ 1 మైనస్ 4 సైన్ ఏ కాస్ బి సైన్ సి ప్లస్ 1. ఇదే మనకు కావాల్సిన సొల్యూషన్. చూడండి 1 స్టార్టింగ్లో ఉంది, 1 అనేది ఇక్కడ పాజిటివ్, ఇయర్ ఆల్సో 1 పాజిటివ్, మైనస్ 4 సైన్ ఏ కాస్ బి సైన్ సి, మైనస్ 4 సైన్ ఏ కాస్ బి సైన్ సి, ఒక ఆర్డర్లో రాద్దాం, 1 మైనస్ 4 సైన్ ఏ కాస్ బి సైన్ సి ఓవర్, దిస్ ఈజ్ RHS, hence proved, it has hence proved.